టు సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుగా ఈరోజు సేమ్యాలు స్పీక్ చెప్పుతున్నాను. చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ 2 కిలో సేమ్యాలు తీసుకున్నాను, 5 ఇలాచీ తీసుకున్నానండి, కొద్దిగా కొబ్బరి తీసుకొని కట్ చేసుకోవాలండి, చిన్న సైజ్ కట్ చేసుకోవాలా. ఈ సేమ్యాలు అనేది మనం చేతితో మ్యాచ్ చేసుకోవాలండి. ఇలా తెంచుకోవాలి, మనం సన్నగా అన్నీ తెంచుకోవాలండి. చూడండి, ఇలా తెంచుకున్నానని ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా పొడి మాదిరి చేసుకోవాలి. చేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకోవాలి. మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాక ఒక బొగన పెట్టుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా మనం నెయ్యి వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవచ్చు. నేను తక్కువ వేసుకుంటాను, మా పిల్ల తక్కువనే తింటారు. కొద్దిగా వేసుకున్నాక కొద్దిగా కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకున్నాక కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు తీసుకున్నాక దీంట్లోనే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. తగినంత వాటర్ వేసుకోవాలని అయితే 2 గ్లాసులు వేసుకుంటున్నాను. దీంట్లోనే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచి కూడా వేసుకున్నానండి దంచుకొని. షుగర్ 1 కప్ ఫుల్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలా, అది కలుపుకోవాలండి. షుగర్, ఫుడ్ కలర్ వేసినందుకు బాగా కలుపుకోవాలండి. మన వాటర్ బాగా ఉడకాలండి. ఉడికే వరకు మనం పెట్టుకోవాలి. చూడండి, మన వాటర్ అనేది ఇప్పుడు ఉడుకుతుంది. మన సేమ్యాలు కొద్దిగా తీసుకుంటూ పోవాలండి. ఒకేసారి అన్నీ వేసినామంటే గుజ్జుగా కుళ్ళ రావండి. చూడండి, నేను కొద్దిగా అన్నీ వేసుకొని పోతాను. ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకున్నాక మన నీళ్ళని ఆవిరైపోయినాయి. దీంట్లో కొద్దిగా నేను ఫ్రై చేసినది కొబ్బరి, కాజు ఇవన్నీ వేసుకున్నాను. సిమ్లో గ్యాస్ పెట్టుకొని దీంట్లో కుక్ చేసుకోవాలండి. మన ఆవిరికి ఇవన్నీ మగ్గిపోతాయి. ఇప్పుడు తీసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది స్వీట్ అనేది, పిల్లలకైతే తప్పగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మా పెద్దలు, చిన్నలు అందరూ తింటారు. మా ఇడికి మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.